ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుత్తి పామిడి గుంతకల్లు ఈ మండలాల నుండి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత 35 సంవత్సరాలుగా రామగౌని కుటుంబం తెలుగుదేశం పార్టీకి కట్టుబడి గెలిచిన ఓడిన నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల బాగోగులు చూసుకున్న కుటుంబం ఏదైనా ఉంది గుంతకల్ నియోజకవర్గంలో అంటే అది జితేంద్ర గౌడ్ గారి కుటుంబం మాత్రమే. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేపాటికి పార్టీల్లో చేరికలు ఎవరు ఇక్కడ ఏ కార్యకర్త గాని నాయకుడు గాని వద్దనడం లేదు. ఖచ్చితంగా పార్టీలో చేరికలు కావాల్సిందే. కాకపోతే ఎవరైతే చేరినారో వాళ్ళు స్థానికంగానే కంటెస్ట్ చేసి గెలిచాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అహర్నిశలు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి కుటుంబం జితేంద్ర గౌడ్ గారి కుటుంబము. ఇటువంటి కుటుంబాన్ని కాదని ఈ రోజున వేరే మనమే చాలాసార్లు మన నాయకుడు లోకేష్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, పక్కింటి చెత్త మన ఇంటికి వస్తే బంగారం అవుతుందా అని. ఆలూరు చెత్త గుంతకల్కి వస్తేనే బంగారం అవుతుందా? ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఆయననే ఒకవేళ మంత్రి ఆయన కంటెస్ట్ చేయాలనుకుంటే జయరాం గారు ఆలూరులో లేకపోతే కర్నూలు డిస్టిక్ లో ఎక్కడుండో పోటీ చేసి గెలిచాలని మేము మనవి చేస్తున్నాము. గుంతకల్లో ఎటువంటి పరిస్థితుల్లో జితేంద్ర గౌడ్ గారికి ఇవ్వాలని మేము నారా చంద్రబాబు నాయుడు గారికి మేము సవినయంగా వినయిస్తున్నాము. ఈ నిరసనని అన్నిదా భావించేద్దామండి. మాకు వేరే గత్యంతరం లేకనే మేము ఈ రోడ్డు పైనకి రావాల్సి వచ్చింది. మమ్మల్ని మన్నించి జితేంద్ర గౌడ్ గారికి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ప్రకటించాలని మేము మనవి చేస్తున్నాం.